అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను నా కర్ణాటక ట్రిప్‌లోని కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈవినింగ్ చెప్పబోతున్న ప్లేస్ వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్య అండి. ఇక్కడికి మనకు డైరెక్ట్ వెహికల్స్ ఏమి ఉండవు, లైక్ ట్రైన్ ఆర్ బస్. నేనైతే మైసూర్‌కెళ్ళి మైసూర్ నుంచి అక్కడికి వెళ్ళాను. అండ్ ఈ టెంపుల్ విశేషాలు వచ్చేసి కాచిగూడ నుంచి మైసూర్ వచ్చేసి ఒక 13 అవర్స్, అక్కడ నుంచి కుక్కే సుబ్రహ్మణ్య ఒక 5 అవర్స్ వరకు పడుతుంది. రూమ్స్ ప్రీ బుకింగ్ చేసుకొనే వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా రద్దీనే ఉంటారు. ఇక్కడికి ఈ టెంపుల్కి సమీపంలో మన కుమారధార అనే తీర్థం ఉంటుంది. ఆ తీర్థంకి వెళ్ళే మార్గంలోనే మనకు ఆదిశేషుడు వాసుకి తపస్సు చేసుకున్న గుహాలయాలు, వాటిని బిలద్వారాలు అని అంటారు. అలాగే ఒక మహాగణపతి టెంపుల్ కూడా ఉంటుంది, మనం దర్శనం చేసుకోవచ్చు. కుమారస్వామికి ఉన్న శక్తి ఆయుధాన్ని రాక్షస సంహారం తర్వాత ఇక్కడ ఉన్న కోనేరులో కడిగారని, దాని ద్వారా కోనేటికి అంత శక్తి వచ్చింది అనేసి చెప్తారు. ఇక్కడ స్నానం చేయడం ద్వారా మనకు చాలా దోషాలు, చర్మ సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ సర్ప సంస్కారాలకు ఆశ్లేష బలి పూజ, అంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి కానీ, అటువంటి నవగ్రహాల పూజలకు కానీ అలాంటి వాటికి ఈ క్షేత్రం చాలా ఫేమస్. మరియు ఇంకొకటి ఏంటంటే, ఈ సేవలన్నిటిని కూడా మనకు చాలా తక్కువ రుసుముతోనే మనం చేసుకునే విధంగా ఉంటాయి. ఈ క్షేత్రం గురించి చెప్పాలంటే మనకి ఒక వీడియో సరిపోదు, చాలా విశేషాలు దాగున్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కొండకి కూడా చాలా విశేషాలు ఉంటాయి. అలాగే ఇక్కడ చాలామంది వచ్చి ట్రెక్కింగ్ కూడా చేస్తారు. ఇక్కడ ఈ సర్ప సంస్కార పూజలకు, నాగదోషాలకు, వీటన్నిటికీ చేసే పూజలకి చాలా ఫేమస్. ఒకప్పుడు ఆదిశేషువు ఆజ్ఞతో ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటారు. తదనంతర కాలంలో కుమారస్వామి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొలువైతాడు అని శివుడు చెప్పడంతో వాళ్ళు ఇక్కడే బిలద్వారము అనే మనకు ప్రదేశంలో కూడా తపస్సు చేసుకున్నట్టు మనకు ఇక్కడ పురాణాలు చెప్తారు. అలాగే ఈ క్షేత్రం వెనుక భాగంలో మనకు ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అని ఉంటుంది. అక్కడ మనకు పుట్టమన్ను అనేది ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ ఈ క్షేత్రం దర్శించుకున్న వారు తప్పకుండా అక్కడ ఉన్న ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని కూడా దర్శించుకోవాలి. థ్యాంక్ యూ.